హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నువ్వులతోటి కారపొడిని చూపిస్తున్నానండి. ఈ నువ్వుల కారపొడి అన్నంలోకి కలుపుకోవడానికైనా లేదంటే కూరల్లోకి జల్లుకోవడానికి, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల నువ్వులని తీసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇదే కొలతలతోటి చేసుకోవచ్చండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నువ్వులు చిటపటమనే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు హెల్త్కి చాలా మంచిది. మన ఛానల్లో నువ్వులతోటి చేసిన రెసిపీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా వేగుతాయి. బాగా వేగిన తర్వాత నువ్వులు చిటపటమని సౌండ్ వస్తాయండి. అలా సౌండ్ వచ్చాయి అంటే నువ్వులు వేగినట్లేనండి. ఇలా వేగిన నువ్వులని ఒక కంచంలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి పావు కప్పు వేరుశెనగ గింజల్ని వేసుకుని వేరుశెనగ గింజల్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని గింజ లోపల వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వుల కారపొడిలో వేరుశెనగ గింజల్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక గింజ పట్టుకుని చూస్తే ఈ విధంగా పొట్టు అనేది ఈజీగా వచ్చేయాలండి. అలా ఉంటే వేరుశెనగ గింజలు వేగినట్లే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా చల్లారబెట్టుకోవాలి. ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల వేరుశెనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అర టేబుల్ స్పూను జీలకర్రని వేసుకుని ఒక 6 నుంచి 8 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి మీరు తినగలిగే కారానికి తగినట్లుగా చూసి వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రేఖలను వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే గింజ లోపల వరకు వేగుతుందండి. ఎండుమిర్చి మంచి రంగు వస్తే పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎర్రగా పొంగినట్లుగా రావాలి. అంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే పొడి ఎక్కువ రోజులు నిలబడుతుందండి. రుచి కూడా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోండి. మొదట ఈ పోపుని బరకగా మిక్సీ చేసుకోవాలండి. రోలు ఉంటే రోట్లో దంచుకుంటే పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేరుశెనగ గింజలు నువ్వులను వేసుకోవాలి. వేడి మీద మిక్సీ చేస్తే ముద్దగా అవుతుందండి. పొడి పొడిగా రాదు. అందువల్ల చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని పల్స్ మోడ్లో పెట్టుకుని మిక్సీ చేసుకుంటే పొడిలాడుతూ వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, గారి అన్నిట్లోకి తినచ్చు. అలాగే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తిన్నా బాగుంటుందండి. కూరలు, ఫ్రైస్ చేసినప్పుడు చివరిలో జల్లుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా నువ్వుల కారపొడిని ఏ విధంగా తయారు చేసామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.